గురువుగారు, ఈ రోజుల్లో మనుషులు తమ అవసరాల కోసం ఇతరులని పొగడడం అనేది చేస్తూ ఉంటారు. పొగడత విషయంలో మన వేదం ఏం చెప్తుంది? ఈడ్యే అంటే పొగడ్త చేయవచ్చు వేదం చెప్తుంది. ఎవరిని పొగడ్త చేయాలి? మానవుల్ని పొగడ్త చేయొచ్చుట. ఏంటండి ఇది? మానవుల్ని పొగడ్త చేయకూడదని అంటారు కదా. అంటే వేదం చెప్తోందయ్యా ఎవరిని పొగడాలి. మంచి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో, లోకంలో ఇతరుల కోసం ఎవరైతే తాపత్రయపడుతుంటారో వాళ్ళని పొగిడితే తప్పు లేదు, పొగడవచ్చు. కానీ మన అవసరం కోసం వాడిలో దుష్ట లక్షణాలు ఉన్నప్పటికీ వాడిని పొగిడావంటే మాత్రం నీకు జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా నీలో వచ్చి కూర్చుంటాయి. ఇది కూడా వేదమే చెప్పింది. నిస్వార్థంగా ఎవడైతే సేవ చేస్తూ ఉంటాడో, ఏమీ ఆశించకుండా లోకం మేలు కోసమే బతుకుతూ ఉంటారో, ఇప్పటికీ కూడా మన సమాజంలో మనం వార్తాపత్రికలు తిరగవేస్తూ ఉంటే ఆహారం కోసం కొంతమంది తాపత్రయపడుతుంటే వాళ్ళ కోసం ఆహార పొట్లాలు ఇళ్లల్లో తయారు చేయించి ఇప్పటికీ తీసుకెళ్ళి ఇస్తున్నటువంటి వాళ్ళ కథలు మనం చదువుతున్నాం. నిస్వార్థంగా. దానివల్ల వాడికి వచ్చేటువంటి మేలేమీ లేదు. ఇంట్లో వండించి ఆహార పొట్లాలు తయారు చేయించి ఎవరైతే బీదా బిక్కి ఉన్నారో, ఎవరైతే ఆహారం తినటానికి ఆసక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆహార పొట్లాలు అందచేసే వాళ్ళ కథలు మనం ఇప్పటికీ కూడా చదువుతున్నాం. అటువంటి మానవులు, వాళ్ళు ఎటువంటి పేరు ప్రఖ్యాతలు కోరుకోరు. అటువంటి మానవుల్ని మాత్రమే మనం పొగడాలి. పేరు ప్రఖ్యాతల్ని ఆశించకుండా ఇతరులకి మేలు చేసేవాళ్ళు. అంతేకాని పేరు ప్రఖ్యాతలు ఆశిస్తే ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని మాత్రం పొగడకూడదు. ఎందుకంటే పొగడ్త అనేటువంటిది ఉష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గార్ధబాహ పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోస్వరం అని పెద్దవాళ్ళు దీనికి చమత్కారంగా మాట చెప్పారు. ఉష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గార్ధబాహ. ఒంటెల పెళ్ళిళ్ళలో గాడిదలు పాడుతున్నాయట. పరస్పరము ఆహా నువ్వెంత బాగున్నావు, నీ గొంతు ఎంత బాగుంది అని పరస్పరం పొగుడుకుంటున్నాయట. ఇంకెంతకంటే చెప్పు దెబ్బలు ఏమున్నాయమ్మా? ఒంటెలనేమో నువ్వెంత బాగుంది అని చెప్పి గాడిద అంటోందట. గాడిదని ఒంటె ఏమంటోందంటే ఆహా నీ గొంతు ఎంత బాగుందని ఒంటె అంటోందట. పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోస్వరం. ఇట్లాంటి పొగడ్తలు పనికిరావు. ఒక మేలు కోసం. ఎందుకంటే నేను నిన్ను పొగుడుతాను, నువ్వు నన్ను పొగుడు. ఇట్లాంటివి కాకుండా వేదం స్పష్టంగా చెప్తోంది ఈడ్యే. మంచితనం ఎక్కడ ఉంటుందో, నిస్వార్థత ఎక్కడ ఉంటుందో అటువంటి మానవుల్ని మాత్రమే పొగుడు. అంతేగాని స్వార్థం కొంచెం ఉన్నా సరే, స్వార్థపూరిత కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని మాత్రం పొగడకు. ఒకవేళ పొగడవలసిన పరిస్థితి వస్తే చక్కగా నీకున్నటువంటి గాయత్రి మంత్రము ఇలాంటివి అధికంగా చెయ్యి. ఎందుకంటే స్వామి తప్పనిసరి నేను ఇవాళ వాడిని పొగడాల్సి వచ్చింది, అందువల్ల నా పాపాన్ని పోగొట్టుకొని నీకు నమస్కారం చేస్తున్నాను అని తన పాప ప్రక్షాళన ఏ రోజుకి ఆ రోజు చేసుకో. లేకపోతే మాత్రం అది కొండంతగా పెరిగిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు అటువంటి దుష్ట లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని పొగట్టడానికి దూరంగానే మాత్రం ప్రతివాడు ప్రయత్నించాలి. కానీ అదే సమయంలో మంచి చేస్తున్న వాళ్ళని పొగడాలి. ఇది మన వేదం చెప్తున్న మాట.